దేవా మా ప్రభువా, ఈ ప్రజలు కనులు తెరువు, లేదు హృదయస్థితిని మార్చు, చెడిపోయిన మనసు కలిగిన ఈ దౌర్భాగ్యస్థితిలో ఉన్న ఈ మనుషులతో నువ్వు మాట్లాడు అని భారం కలిగిన హృదయంతో ఉన్న ఏలియా ప్రార్థన చేసినప్పుడు దహన బలి పశుమాంసము కందకం మీద ఉన్నప్పుడు అగ్ని దిగి దానిని అగ్ని లేకుండానే పైనుంచి వచ్చిన అగ్ని దహించింది. ఆ సమయంలో 39వ వచనంలో జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే, అంటే ఒకరి యొక్క ప్రార్థన అనేకుల యొక్క బ్రతుకులను మార్చేదిగా ఉంటుంది. ప్రభువైన యేసు అన్నారు ఒక రోజున, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము, కాబట్టి మీరు ఫలించు వారిగా ఉండాలి. దాని కొరకు ఆయన ఏమన్నాడంటే, నా యందు నిలిచుండి మీ యందు నేను, అప్పుడు మీరు ఫలిస్తారు. ఎవడు నా యందు నిలిచుండును, ఎవడు నా యందు నిలిచుందును, నేను ఎవరి యందు నిలిచుందును, ఎవడు నా యందు నిలిచుండును, ఎవడు నా యందు నిలిచుండు, ఫలించడానికి. కాబట్టి డెఫినెట్గా మీరు ఫలిస్తారు. ఆ లేఖనం ప్రకారం ఫలించు ప్రార్థనా జీవితం కలిగిన, ప్రార్థన ద్వారా ఫలము చూడాలి, ఫలితాలు చూడాలి. అలాగన ఏలియా తన ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతం చేసినాడు. అగ్ని దిగి వచ్చింది. ఆ ఫలాన్ని బట్టి యెహోవాయే దేవుడు, యెహోవాయే. అంతేకాదు, ఏలియా మరొకసారి కన్నులు మూయబడిన వ్యక్తిని కూడా చూస్తామా. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం ప్రకటన ఉంది కదా. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడింది. అహజ్యా సొమ్రోన్లోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రింది పడి రోగే, మీరు ఎక్రోను దేవతయకు మయచ్చేపునకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతున్నా లేదో విచారించని దూతను పంపగా, ఎవరైతే మనుషుడు అహాజయ రాజును అధికారానికి తీసుకొచ్చినది ప్రభువైన యెహోవా. ప్రభువైన యెహోవా ద్వారా ఆయన కృపను బట్టి అహాజయ మనుషుడు అహాబు తదుపరి రాజుగా చేయబడినాడు. ఆ సత్యమును ఎరుగుదు, కానీ కనులు పొరలు కప్పిన తర్వాత ప్రతి మనుషుడు కూడా ఒక స్థితిలో ఉండగా దేవుని దగ్గరికి వస్తారు. దేవుడు అంటారు, కానీ తదుపరి వారి కన్నులు కనబడవు. ఒక మనుషుడు ఒక స్థాయి వరకు బాగానే ఉంటాడు, తదుపరి దేవునికి విరోధిగా మారిపోతాడు. ఈ మనుషుడు కూడా అంతే. అధికారం మదం అంటాం కదా, లేదా డబ్బు అంటాం కదా, మరి మదము చేర్చాలట. వయసు అంటాం కదా, అక్కడ దానికి కూడా ఈ దౌర్భాగ్యస్థితిలోకి వచ్చిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుడు ఎవడు అనే స్థితికి దిగజారుతారు. ఆ ఏ దేవుని చేత అయితే అభివృద్ధిలోకి వచ్చినాడో, రాజుగా చేయబడ్డాడో, ఆ దేవుడు కాదని మేడగదిలో కిటికీ నుండి పడినప్పుడు మీరు ఎక్రోను దేవత దగ్గరికి, ఎక్రోను దేవత బయల్జెబూలు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుతుందో లేదో. ఏ దేశంలో ఉన్నాడంటే ఈ మనుషుడు? దేవుని ప్రజల యొక్క దేశంలో ఉన్నాడు, వాగ్దత్త దేశంలో ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క జనంలో ఒకడు ఈ మనుషుడు. అయినను దేవుని నామం పెట్టబడిన వాడు. ఇక్కడ కూడా కొంతమంది, మనలో కూడా ఎవరైనా దేవుని కలిగి ఉండి కూడా దేవునికి మహిమను ఆపాదించక, దేవుని వైపు చూడక, ఆయన వైపు చేతులెత్తగా, ఇలా కాని దాని రీతిగా మనం పరుగులు పెట్టే దుస్థితి మనకు కూడా ఉండవచ్చు. కాబట్టి
అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కీడే ఏమన్నాడు తెలుసా? 4వ వచనం, కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవెక్కిన మంచం మీద నుండి కాబట్టి మనము ఇతరులను ఆశ్రయించడం వల్ల, కాని దానిని ఆశ్రయించడం వల్ల, నిమ్మకాయలు కట్టుకుంటే, తాడు మెడలో కట్టుకుంటే, మరకు కట్టుకుంటే, చేతికి జబ్బకు కట్టుకుంటే తాడు అది మేలు చేస్తుందని విశ్వాసులు ఎంతమంది లేరు? రహస్యంగా ఆ పనులు చేస్తున్నామా? బయల్జెబూలు అనే దేవతలు, ఆ దేవత అక్కడ ఉంది, ఇక్కడ. అంతేకాదు, గృహప్రవేశం చేయాలంటే, శంకుస్థాపన చేయాలంటే ఎంతమంది ఉన్నవాళ్ళు ఏ పద్ధతి అవలంబిస్తున్నారు? దేవుని పిల్లలు చాక, దేవుని ప్రతినిధి అయిన దేవుని దాసుని ఆహ్వానించడం చాలదా? మంచి రోజు చూడాలా? దాన్ని అలాగా ఆశ్రయించుట అనేది కనులు కనబడని వ్యక్తులు చేసే పని. కనులు ఉన్నవి కానీ చూడలేరు, వాడు చెవులు ఉన్నవి వినలేరు, గ్రహింపలేరు. పలుమార్లు రాజీ పడుతు ద్వారా ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాట్ ఏరియా. మనం కూడా పొరబడి మరెక్కువగా కీడుకు అప్పగించుకునే దుస్థితికి మనం పాల్పడుతాం. జాగ్రత్త పడదమా? నీవు ఎక్కిన మంచం మేల్చింది దిగురావు, ప్రభుని ఆశ్రయించుంటే. కాబట్టి అంతేకాదు, ఈయన రాజు కదా, నేను రాజునైతే ఆడేవాడు ఆ మనుషుడేవాడు అనుకున్నాడు. ఎవరి గురించి? ఏలియా గురించి. వాడిని ఇటు రమ్మని రావు సార్ అన్నాడు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరు? ఏలియా ఎవరు? ఏలియా ఎవరు? శివుగా దేవుని యొక్క దాసుడు, రోషం కలిగిన దహించే అగ్ని యొక్క దేవుని యొక్క దాసుడు, దహించే అగ్ని అయిన దేవుని యొక్క ప్రతినిధి. నేను ఎంత చక్కగా మాట్లాడు చూడండి. 9వ వచనంలో అమ్మ అది కాదు, అందుకే 10వ వచనం చదవండి. 10 నేను దైవజనుడినైతే చాలండి. నేను దైవజనుడిని, నేను జీవగల దేవుని యొక్క కుమారుడు అయి ఉంటే, నేను దేవుని యొక్క బిడ్డలు అయి ఉంటే, ఆ మనుషుడు ఏమన్నాడు? వచ్చినాడు 50 మంది ప్రతినిధులు, 50 మంది పోలీసులు వచ్చారండి. దాంట్లో సిఐ ఒక ఆయన ఉన్నాడు, ఎస్ఐ ఒక ఆయన ఉంటారు, డిఎస్పీ కూడా వచ్చారేమో ఇక్కడ. ఆ టీంకి హెడ్స్ ఎలా ఉంటారు నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళంతా వచ్చేసారు, దాంట్లో రౌండ్ చేస్తారు అన్నమాట. అబ్బాయి ఏరియా నిన్ను ఆయన రమ్మన్నారు. నేను దైవజనుడిని అయితే ఏమన్నారు? నా దేవుడు నా పక్షాన ఉన్నాడయ్యా. ప్రియ సహోదరి, ఏరియా ప్రార్థనలో శక్తి ఉంది. ఏరియా ప్రార్థనకు ఫలాలు అనేవి మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఆయన ఎవరు అనేది, ఆయన ఎవరు దేవుణ్ణి చూపించేదిగా ఉండాలి మన యొక్క దైనందిన జీవితం, ప్రార్థన జీవితం. మన ప్రార్థనకు ఫలాలు చూడాలండి. మీరు వెళ్ళి ఫలించాలి. ఫలము కలిగిన ఆత్మీయ జీవితం. ఏమైనా మనమేమైనా మన జీవితాల్లో ప్రార్థన ద్వారా కార్యాలు చూడగలమా? ప్రార్థనకి ఫలాలు కనిపిస్తున్నాయా? నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా చేయబడ్డాం, ప్రతినిధులుగా ఉన్నాం. ఆయన యొక్క పిల్లలుగా ఉన్న మనము ఎలాగున మన ప్రార్థనకు ఫలాలు కలిగినదిగా, ప్రభువును చూపించేదిగా ఉండనప్పుడు దేవునికి మహిమ ఏమాత్రము ఉండదు. కాబట్టి నీవు నేను కూడా ఫలములు కలిగిన ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకు ఫలము లేక ఫలితం కనబడాలి. అప్పుడే మన దేవుడికి మహిమ, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయం
37వ వచనం. 24 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుంది. చాలండి. ఇక్కడ ప్రార్థనా పరుల యొక్క సాక్ష్యం, అక్కడ దైవజనుల యొక్క ప్రార్థన సాక్ష్యం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా ఫలాలు చూసాం, ఫలించిన ప్రార్థన చూసినాం. ఇక్కడ విధవరాలుగా పిలువబడుతుంది ప్రవర్తిని. నిజానికి కూడా 84 బహుశా ఇప్పుడు వయస్సు 100 సంవత్సరాలు పైబడి ఉంది ఆవిడకి. 109 కావచ్చు, 110 కావచ్చు. నిజానికి 99 సంవత్సరాల్లోనే అబ్రహాము శారాలు గర్భం ఉడికింది కదా. సో వృద్ధులుగా పిలువబడ్డారు కదా 100 సంవత్సరాలకి. ఇక్కడ 100 పైన సంవత్సరాలు కలిగిన ఈ స్త్రీ యొక్క భారభరితమైన విశ్వాస జీవితం ఏంటో తెలుసా? దేవాలయంను విడువక రాత్రి బావుళ్ళు. ఎక్కడదండి ఓపిక? దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నామని మనము దేవుని ప్రేమించిన దానిని బట్టి దేవుని యొక్క కార్యాలు చూస్తాము. అది మర్చిపోవద్దు. ఏలియా అంతగా ప్రేమించాడు, రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ స్త్రీ దేవాలయం విడివక రాత్రి బవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రార్థనాపరురాలైన అన్న అనే ప్రవక్తని చూస్తున్నాం మనం. ఎందుకో తెలుసా? ఈ కాలానికి ముందు దేవుని గురించి ప్రకటింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సయ్య రానయ్యున్నాడని ప్రకటింపబడింది. ఆ మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువా నీ చిత్తమైతే నీ రాకడ వరకు నన్ను సజీవురాలుగా ఉండనివ్వు అని ప్రార్థన చేసుకుందాము. ఈ అన్న నీ చిత్తమైతే నువ్వు సశరీరుడిగా రానయ్యున్నావు కదా, శరీరధారిగా రానయ్యున్నావు కూడా. కృపా సత్య సంపూర్ణుడైన యోహాను 1:14 ఏముంది? యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ అనుభవంలోకి ప్రభుని వాక్యమైన దేవుడు, ఆ వాక్యము శరీరధారి మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా నివసిస్తాడని ఎదురు చూస్తున్నారు ఈ అన్న కాలంలో. అలాగే నా సంఘమంతా కూడా, సంఘాలన్నీ కూడా క్రీస్తు పునాది మీద కట్టబడిన సంఘాలు యేసు ప్రభువుకు ఎదురు చూస్తున్నాయి. నిజంగానే ఈ యొక్క ప్రార్థన ఫలించింది. అందుకే ఇక్కడ 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు, యెరూషలేము యొక్క ప్రజల యొక్క విమోచన కొరకు, లేక ప్రపంచ జాతి అంతటి విమోచన కొరకు. ఎవరు విమోచకులు? ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమె యొక్క ఆశను నెరవేర్చిన ఆమె యొక్క ప్రార్థన ఫలం ఏంటంటే ఆమె సజీవురాలుగా ఉంది. ఎప్పటికీ యేసు ప్రభు ఆ కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చేటప్పటికి, సశరీరుడిగా భూమి మీదకి వచ్చేటప్పటికి మొదటిది ఆమె యొక్క ప్రార్థనలో ఫలం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తాం. నిశ్చిత ప్రభు నీ రాకడ వరకు నిలిచి ఉంటే మేము ముఖాముఖిగా నీ రాకడ వరకు. ఆయన మళ్ళా రానే ఉన్నాడా? ఎప్పుడు వచ్చాడు ప్రభు? కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ టైంలో మనం చూడలేదు. కానీ ఈమె బ్రతుకున్నప్పుడు ఎవరు? అన్నానే ప్రార్థనాపరురాలైన అన్న. ముఖస్తుతి ప్రార్థన కాదు, నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కూడా కాదు. ప్రార్థన అందరి పట్టుదల, ప్రార్థన అందరి విసుగక ప్రార్థన చేసే జీవితం. కాబట్టి ఇట్లాంటి జీవితం కలిగిన ఈ అన్న తన ఆశను దేవుడు నెరవేర్చడం మాత్రం కాదు, అనేకులు విమోచన కలగాలి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అని ఆశించింది. అదే కాదు, ఆయన రాక ద్వారా ఎన్నెన్నో అనుభవాలంటే చూడండి లూకా సువార్త. ఆయన ఏమైనాడు, ఏమేమి తెస్తాడు, ఏమి ఇస్తాడు. ఇది ప్రార్థన. అన్న యొక్క ప్రార్థనలోని అంశాలు ఏంటంటే 29-32 వచ్చిన కలిసి ఉన్నాయి చూడండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులరా. నిజానికి ఇక్కడ సూయోననే
సిమియోను అనే ఒక దేవుని యొక్క దాసుడు, ప్రభువు నమ్ముకునే దాసుడు కూడా సజీవుడిగా ఉండి చూశాడు. ఆ గడిలోనే మందిరానికి వచ్చినాడు. వచ్చి ఆయన ఘనపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఏమని? నీవు సకల జనుల ఎదురు సిద్ధపరిచిన రక్షణ భాగ్యం నేను కూడా కలిగి ఉన్నా నీ ద్వారా. ఈ మాట అన్నా నోట్లో కూడా ఉంది. అందరి యొక్క రక్షణ కూడా ప్రార్థన చేయలేదా? చూసాం అక్కడ విమోచన కూడా ఎదురు చూసాం. ఎస్, యెరూషలేమే కాదు, ఇక్కడ ఉంది మరొక మాట ఉంది 32లో, అన్య జనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగా వస్తున్నావు. నువ్వు రక్షకుడిగా వస్తున్నావు, వెలుగుగా వస్తున్నావు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అంతేకాదు 29వ వచనంలో, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం, 4-fold blessing, 4 అంతల ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా పొందనై ఉన్నాను నేను అని ఈ అన్న అనే ప్రవక్తిని ఎదురు చూస్తుంది. సిమియోను కూడా ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఎక్కడున్నాడు? సిమియోను 25వ వచనం. 25 ఒకటే. ఇక్కడ ఇంకో లక్షణం ఉంది మన ప్రభు యొక్క లక్షణం. ఏ ప్రభు అయితే రానన్నాడో ఆ ప్రభు మన రక్షణకర్త. రెండవది ఇశ్రాయేలుకు మహిమ. 3 అన్ని జనులకు వెలుగు. 4 ఆయన కలిగిన వారికి సమాధానము. 25వ వచనంలో ఆయన ద్వారా ఆధారణ. 5 అంతల అనుభవాలు మన ప్రభు తేనన్నాడు. ఇవి ఎవరే ఉన్న ప్రభు అని కొన్నారు, ఈ ప్రజలందరికీ వీటిని అనుగ్రహిస్తున్నందుకు కొన్నారు అని భారభరితమైన ప్రార్థన చేసేదిగా ఉన్నది ఈమె. ఎవరేమే? అన్నానే ప్రవక్తిని. కాబట్టి ఆమె యొక్క ప్రార్థనకు ప్రతిఫలముగా ప్రజలందరూ విమోచన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలందరికీ అనుభవాలు కలిగి ఉన్నారు. మరి నీవు నేను కూడా సిమియోను వలె ప్రవక్తిని ఏం ప్రార్థన చేస్తుంటారు? రాత్రి వాళ్ళు తన వ్యక్తిగతమైన శరీర సంబంధమైన అక్కల కొరకు ప్రార్థన చేస్తుంటారు అంటారా? తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. అట్లాంటి దాఖలాలు ఏమి లేవు. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నట్టు ఆమె ఏం ప్రార్థన చేస్తుంటారు చెప్పండి? అనుదినం ఇక్కడ మేము ప్రార్థన కొరకు కూడుకుంటాం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు కూడుకుంటాం. నా పిల్లలను దీవించు, నా భర్తను కాపాడు, మాకు ఆశీర్వాదాలను దయచేసి. ఇది కాదు మా ప్రార్థన. ఇక్కడ ప్రార్థన ఏమంటే తెలుసా? ఈ ప్రజలందరినీ కళ్ళు చూడలేని, చెవులు చూడలేని ఈ మనుషులు ఉన్నారే, మస్కరులు ఉన్నారే, ఈ ప్రజలందరూ రక్షించు ప్రభువా. నేనైతే ఇలా చేస్తాను ప్రార్థన. దేవా ఒకనాడు సొదొమ గొమొరాలు లయమైపోవటానికి పూర్వము అబ్రహాము అక్కడ 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడవా, అగ్నిగా నాశనం నుంచి తప్పించవా? భారం ఉందా మనకి? ఏ ప్రార్థనా పరుడికి, నిజమైన ప్రార్థనా పరుడికి కుటుంబం పట్ల అందరి కొరకు భారంగా ప్రార్థన చేసే ఒక వ్యక్తి అయితే నువ్వు మన కొరకు ఏమీ అసలు అడగక్కర్లేదు. నీవు అడగకపోవడమని అక్కర్లేదు నాకు తెలుసు. మరి ఏది అడగాలి? సకల జనుల ఇవన్నీ చేసిన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలి? మన ప్రార్థనలో పరిణతి ఉండాలి, ప్రార్థనలో మార్పు ఉండాలి, ప్రార్థనలో భారం ఉండాలి. స్వార్థం కొరకు కాదు, మన కొరకే కాదు, లాస్ట్ అండ్ లీస్ట్ మన కొరకు చేసుకుంటారు. వేరే సార్ అది తప్ప ఏం కాదు. నేను ఏమంటాడు తెలుసా? అన్ని మంచి కార్యాలకు నడుము కట్టి ప్రాణాలను తెగించిన ఆ పాడైపోయిన ఇశ్రాయేలు యొక్క పట్టణపు ప్రాకారం కట్టడానికి తన సుఖాలను నష్టపరుచుకున్నాడు నెహెమ్యా. ఆ అధ్యాయం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎలా కలదు? తన సుఖాలను నష్టపరుచుకున్నాడు నెహెమ్యా. తన కుటుంబాన్ని పట్టించుకోలేదు నెహెమ్యా. తన పిల్లలను పట్టించుకోలేదు. దేన్ని పట్టించుకున్నంతగా? దేవుని యొక్క ప్రజలను పట్టించుకున్నంతగా, దేవుని యొక్క పట్టణాన్ని పట్టించుకున్నంతగా. నిజమైన దేవుని పిల్లలందరికీ మనసు ఉంటుందండి. మరింతగా చెప్పాలంటే ఆ మనసుని ఏమంటారు? క్రీస్తు కలిగిన మనసు. ఈ మనసును బాధ కాదు, ఇది వినటం కాదు, రియల్లీ వీ హ్యావ్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇది మనం కలిగి ఉంటామండి.
లేదంటే లోపం ఉందని అర్థం. నీలో నాలో మన విశ్వాస జీవితంలో లోపం ఉందని అర్థం. బస్సులో కూర్చున్నప్పుడు, ట్రైన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ సంభాషణ వాళ్ళది, మన సంభాషణ మనది. కానీ మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. మీకు తెలుసా, జోదం ఆడతారట, ప్యాకెట్ ఆడతారు బస్సులో సైతం, ట్రైన్లో సైతం. ఇటు ఎదురు బదులు బెంచీలు ఉంటాయి కదా, బెంచీలు ఉంటాయి, ట్రైన్లో బెర్తలు ఉంటాయి కదండి. ఆ ఎదురు బదులు ఆ క్యాబిన్ అంతా ఆక్రమించుకుంటారు, ప్యాకెట్ కూడా ఆడుతూ ఉంటారు. కొంతమంది దౌర్భాగ్యులు పూర్తిగా తాగి కూడా వస్తారు. ఆ పక్కన లేడీస్ ఉన్నారు, ఎవరున్నారు. అలాంటి వ్యక్తుల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మనం ప్రత్యేకింపబడిన వ్యక్తులు కదా, శరీరానుసారంగా నడిచే వ్యక్తులు కాదు కదా. ఆత్మచేత నడిపబడే మనసు కనుక మనకుంటే ఏం చేస్తాం అప్పుడు? నో, ప్రార్థన చేస్తాం. కొడతారు కొన్నిసార్లు, స్వార్థ చెప్తే కొడతారు కొన్నిసార్లు. దానికి ముందు భారం ఎంత ఉండాలంటే కన్నీళ్ళు పెట్టాడంట బస్సులోనే. ప్రభా, ఈ దుస్థితి మేము చూసారు కదా, ఇల్లు కాదు ఇది, క్లబ్ కాదు, కాస్మోపాలిటన్ క్లబ్ కాదు, వ్యవహారం క్లబ్ కాదు, ఇది ప్రజలు అందరి కొరకు ఉద్దేశించింది. ఇక్కడ సైతం దౌర్భాగ్య స్థితి. ఈ మనస్సు కలిగిన వాడు నెహెమ్యా, అక్కడే ఉన్నాను ఇప్పుడు నేను. ఈ మనస్సు కలిగిన వ్యక్తి అన్నా అనే ప్రవక్తని, ఈ మనస్సు కలిగిన వ్యక్తి సిమియోను అనే వ్యక్తి. మన మనసు ఎలా ఉంది చెప్పండి? నెహెమ్యా గురించి ఒక మాట చెప్పలేదు ఇంకా. అదేంటో తెలుసా? ఎంతమంది కొరకు తపన పడిన నెహెమ్యా అంటాడు, పలు మార్లు అక్కడ రాయబడింది, దయతో ఈ మంచి కార్యం కొరకు నేను పాటుపడినందుకు దయతో నన్ను ఎవరికి గుర్తులేదని ఏమి గ్రంథంలో మాట, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను అంటే తన కుటుంబాన్ని కూడా, తన పిల్లల్ని ఒక మాట మన గురించి అంతా చేసిన తర్వాత చివరలో మన కుటుంబం వరకు ప్రార్థన చేసిన తప్పేమీ కాదని చెప్పడానికి విషయం చెప్పాను. నెహెమ్యా గారి దగ్గరికి వెళ్ళాను నేను. చదవండి, ఎవరైనా తీయండి మాట చదవండి, ఎక్కడ ఉంటారు నెహెమ్యా గ్రంథం. అమ్మా 2వ అధ్యాయం 18 చదువు. నీవుగాక నాకు సహాయం చేయు, దేవుని కరుణ రాజు నాకు సెలవిచ్చిన మాట నేను వారితో చెప్పింది. అందువారు మనం కట్టుటకు కోరుకున్న అందరూ చెప్పి ఈ మంచి కార్యం చేయటకే బలం తెచ్చుకుంది. అది కదయ్యా, లాస్ట్లో ఉంటుంది. చదువు. 13వ అధ్యాయము 31. నా దేవా మేలుకై నన్ను, 22వ వచనం కూడా, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని కృపాతిశయం చెప్పుకున్న నన్ను. ఇలా బైబిల్ ఇంకా 2-3 దఫాలుగా ఆయా స్థలాల్లో ఇక్కడే ఈయన మాటలోనే ఉంటారు. కాబట్టి చాలు. కాబట్టి నెహెమ్యా సైతము తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎప్పుడు చూసావా, ఇంత గ్రంథమును రచించిన ఆయన లాస్ట్లో అనమాట, చివరి అధ్యాయంలో ఎవరెవరో కనపడుతున్నాయి తప్ప తన గురించి ఎక్కడ. ఎన్నెన్నో కార్యాలు, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. రాజు యొక్క అంతఃపురములో, రాజు యొక్క కొలువులో ఉండే ఉద్యోగం సామాన్యమైనది అనుకుంటారు మీరు? నెహెమ్యాది నో, చాలా ఉన్నతమైనది. అట్టి ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ధనార్జనను విడిచిపెట్టాడు.
హోదాను విడిచిపెట్టాడు, సుఖాలు విడిచిపెట్టాడు ప్రభు కొరకు. అటు రోషం కలిగిన వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా పట్టించుకోవడాన్ని మర్చిపోవద్దు. ఆయన మనం దృష్టి ఉంచుతాడని మర్చిపోవద్దు. మన కొరకు మనం తలపెట్టిన కార్యాలలో ప్రభు మనతో ఉంటాడు. మన క్షేమం కొరకు కూడా పాటుపడతాం కాదు. మనం ఏ విషయాలు అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన అన్నింటిలో విషయంలో కూడా దేవుడు మనకు తప్పనిసరిగా ఫలం అనేది ఇస్తాడు అనేది మాత్రం మర్చిపోవాలి. కాబట్టి ఇక్కడ లోకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నా అనే ప్రవక్తని యొక్క ప్రార్థనకు ఫలాలు, ఒకటి రక్షణ దొరికింది ఆ ప్రజలందరికీ, అన్ని జనులకు వెలుగు, అంతేకాదు సమాధానము, దేవుని ప్రజలైన వారికి మహిమ, అంతేకాదు ఆయన నమ్మిన వారికి ఆదరణ. ఇలాంటి అనుభవాలు ప్రభు దయచేయమని దివారాత్రులు తను ప్రార్థన చేసింది. మన ప్రార్థనలో సహితము ఇలాంటి అనుభవాలు కూడా నా సంఘాన్ని తీసుకెళ్ళి ప్రభు, నా బహుశా సంఘంలో ఉందా, దేవాలయం ఉందా లేదా? దేవాలయం ఉన్న వారందరూ కూడా ఇదే ప్రార్థన. ఏమి అయితే అదేనా ప్రార్థన చేశాడు, దయతో ఈ మంచి కార్యం నేను తలపెట్టాను చేసినాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, బ్రాకెట్లో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కూడా ప్రార్థన చేశాడు. కానీ ఈమె దగ్గర మాత్రం అది కూడా లేదు, అది కూడా లేదు. ఎంత త్యాగపూరితమైన ప్రార్థన తెలుసా, ఫలాలు అనేది చూసింది. కాబట్టి నీవు నేను కూడా ప్రార్థన ఫలాలు కలిగి ఉండాలి. ఆవగింజంత చాలు. నువ్వు దివారాత్రులు, మనం దివారాత్రులు అన్నవారు ప్రార్థన చేస్తున్నామో లేదో కానీ కనీసం సమస్య దగ్గర వ్యక్తిగతంగా మనం ఫలాలు చూస్తున్నామా చూడాలి. ప్రభు 2021 సంవత్సరాలైన మా ప్రార్థన ఏరియా ప్రార్థన వారి, మా ప్రార్థన అన్నా ప్రార్థన వారి, మా ప్రార్థన ఇస్సాకు ప్రార్థన వారి. ఆదికాండంలో 25వ అధ్యాయం చూడండి, 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయంలో ప్రార్థనా పరుడైన ఇస్సాకును మనం చూస్తాం. 21వ వచనం, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును. యెహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యింది. కాబట్టి ఇస్సాకు ప్రార్థనాపరుడనే సత్యం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? ప్రార్థనకు ఫలం చూశాడు, అది కాదు. అది ఫలం అనేది గర్భఫలం చూస్తున్నాం, ఫలం ప్రార్థనకు ఫలం. అది ఇంకా మిమ్మల్ని అడిగింది ఆ మాట చెప్తారని కాదు కానీ మంచిది మీరు చెప్పింది. ఇంకో మాట చెప్పాలి, ఇస్సాకు ప్రార్థన పరుడని ఎప్పుడు తెలిసింది? ఎవరైనా చెప్తారని నో. యెహోవా ఇస్సాకు ప్రార్థనా పరుడని ఎప్పుడు తెలుస్తుంది మనకి? చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడే పక్కనే ఉందండి బాబు, 24 చూసి చెప్పేయచ్చు, చూడకుండా చెప్పడం కాదు జవాబు. 63వ వచనం, 24, 63. అరే అది కారణం. తన భార్యను ప్రభా, మా నాన్నగారు నన్ను కూడా చూడటానికి వెళ్ళలేదు. ఈ రోజుల్లోనూ అబ్బాయిని అమ్మాయి చూడకపోతే, అబ్బాయిని అమ్మాయి చూడకపోతే, అమ్మాయిని అబ్బాయి చూడకపోతే ఎవరు చేసుకుంటారు ప్రభా? ఎలాగా ఉంటుందో, ఎట్లా ఉంటుందో, బండదో బండ ముక్కో ఏం చూడకుండా నేను ప్రార్థన పెళ్లి చేసుకోవాలంట. అదైనా మా డాడీ కూడా అట్లేదు, మా మమ్మీ అట్లేదు. ఎవరు వస్తారు? ఇలా అన్నాము భార్య అంటున్నాడని. ఇక్కడ విశ్వాసం ఉందండి. అబ్రహాములో విశ్వాసం కాదు, గొప్ప కాదు, తన కొడుకులో విశ్వాసం. తన కొడుకు ఎంత విశ్వాసం అంటే ఒక మాట అంటాడు ఇక్కడ, చక్కని మాట. 26-27 వచ్చిన కలిసి ఉన్నాయి, చదవండి. 26-27, 24లో. అరే అది కారణం 24. మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక
ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. చాలండి. మన దేవుడు ఎవరండి? మన దేవుడు పేరేంటి తెలుసా? కృపా సత్య సంపూర్ణుడైన నా యజమానుడైన అబ్రహాంకు కృపా సత్యమును చూపుట. ఆ కృపా సత్య సంపూర్ణైన దేవుడు తప్పక నాకు ఆయన చిత్తంలో ఉన్న బిడ్డను తీసుకొస్తాడని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు మీద ఆధారపడ్డాడు. ఎవరు? ఎలియాజరు ఎలాగా ఆధారపడ్డాడు. ఇక్కడ సందర్భం ఇస్సాకు గురించి వస్తున్నాం మన సందర్భం. అవునా? ప్రార్థనాపరుడైన ఇస్సాకును ఎప్పుడు చూసాం మనం? వారికి ఘోరమే ప్రార్థనాపరుడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రార్థన యవన బిడ్డల గురించి చక్కగా అందావిడ సహోదరి. ఎంతమంది ప్రార్థనాపరుడు? నా కాలేజీ స్టడీస్, నా గ్రూపు ప్రార్థన ఉందా మీకు? బైబిల్ చదివే అలవాటు ఉందా మనకి? ఇస్సాకు ఎవరసలు ఉంటా, ఒంటరిగా ఉంటా ప్రభువు అట్లాగా ఒక మాట నాకు ధైర్యం చేసి వాడు అమ్మా నాన్న అలా పెంచాడంటారు ఇస్సాకుని. వాడు అమ్మా నాన్న చూశాడంటారు ఇస్సాకు. సిగ్గుపడాలి కదా నేను గంటలుగా. ఇలా ఎదిగిపోయిన మన పిల్లలు మన అమ్మా నాన్న మోకరించడం చూస్తున్నారా? అమ్మా నాన్న మోకరించడం చూస్తున్నారా? కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం చూస్తారు, తిట్టుకోవడం చూస్తారు. అవునా? భోజనం దగ్గర చూస్తారు, బైబిల్ దగ్గర చూస్తున్నారా? ఇక్కడ ఇస్సాకు యొక్క విశ్వాసానికి కారణం తండ్రి చెప్పక తప్పదు, తల్లిదండ్రులకు చెప్పక తప్పదు. ప్రియ సహోదరి, కనీసం చూసి బుద్ధి తెచ్చుకున్నా లేకపోయిన వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. 10 మంది ప్రవక్త పిల్లలు కూడా తప్పిపోయినట్టు కూడా దాఖలా ఉన్నాయి. అది వేరే సంగతి. అది వేరే సంగతి. ఎప్పుడు కీడునే యోచించాలి. 2020లో ఎన్ని కీడులు చూడలేదు. ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, ఏ కీడు రాదని నేను భయపడను, ఇక నేను అని పాట ఉంది మనకి. కాబట్టి అలాంటి పాట మన నోట ఉంది కాబట్టి, అవునా, ఏ కీడు నీ గుడాలను, ఏ తెగులు నీ గుడాలను అందరూ చేసుకుని ఉంటాడు ప్రార్థన. కానీ కొందరు పక్షాన, అవునా, అట్లీస్ట్ ఎవరుడా నీ ఎవరి కాలం ముందు సంతోషించు, సుఖించు. కానీ వీటన్నిటిని బట్టి నీవు తీర్పులో తెలబడతావు. బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. వీటన్నిటిని బట్టి నువ్వు జాగ్రత్త పడు. ఇస్సాకు ఇక్కడ ప్రార్థనాపరుడని, వివాహానికి ముందే ప్రార్థనాపరుడు. వివాహం అయింది, బహుకాలం గడిచిపోయింది, గర్భఫలాలు లేవు, ఆ డాడీ దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక దేవుడు దాసుల దగ్గరికి వెళ్ళలేదు, మోకాలు ఉంచాడు. మోకరించినప్పుడు భార్య కూడా ఏకీవించింది. ఏమో మిగిలిన టైంలో ఏకీవించదో కానీ అంటే గొడ్రాలుగా ఉంటుంది కదా. గొడ్రాలని అబ్బాయి పిల్లలు అమ్మాయిని పిలుస్తారు ఎక్కువ, అవునా? కాబట్టి అందరు గొడ్రాలను పిలుస్తున్నారు. ఆ బాధ్యతని ఏకీవించి ఉండాలి. నేను చెప్తున్నాను. ప్రభుని అడిగారు, అయ్యా అమ్మా అడుగుతున్నామ్మా మన అక్కల కొరకు, అదేదే కానీ అడుగుడి మీకు ఇవ్వగలరు, వెదకుడి మీకు తట్టుడి మీకు. వెదకమేంటి? అడగమంటే బాగా వెదకడం ఏంటమ్మా? ఎదగడం ఏంటి? ఏది జ్యోతి ఎక్కడేంటి, ప్రియాంక ఎక్కడ ఉన్నారు? ఏం కనపడలేదు. అప్పుడప్పుడు తడుక్కుమంటారు, నిలుస్తారు. వెదకడం ఏంటండి? ప్రార్థనలో వెతకవలసిన అవసరం ఉండాలి, కడుతూ ఉండాలి. అంటే ఎంత ఇక్కడ అర్ధరాత్రి కానీ విశ్రాత్రి ఇంకా 2-3 గంటల తలుపు కొడితే ఎవరో తీర్చు అంతేగా. భయంకర నిద్ర, కుంభకర్ణ నిద్రలో ఉన్నారా బాబు అంటమ్మా. దేవుడు ఆ నిద్రలో ఉంటాడా ఏంటి? నో. నీవు ఎంతవరకు ఆయనపై ఆధారపడతావో
ఎంతకాలం ఎదురు చూస్తావో అర్థమైందా? ఆయన మీద ఆయనపై ఎంతగా ఆధారపడతావు, ఎంతకాలం ఎదురు చూస్తావు. అలాంటి దృష్టాంతాలు బైబిల్లో ఉన్నాయి. ఒకవేళ మన ప్రయత్నాలు లోపం ఉందేమో, అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏకీవించారు, ప్రార్థన చేశారు, ప్రభు విలపించుంటారు. డెఫినెట్గా ప్రభు కార్యం చేసే ప్రార్థనకు ఫలాలు ఉన్నాయండి. ప్రార్థన చేద్దాం, మనం కూడా మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం, పెద్దల కొరకు ప్రార్థన చేద్దాం. ఇస్సాకు అడిగి సంపాదించుకున్నాడండి. ఇక్కడ ఇస్సాకు అడిగి సంపాదించుకున్నాడు. లూకా సువార్తలో చూసినాము, ఆ సంఘం అంతటికి క్షేమం కలగడానికి రాత్రి బావుడు ప్రార్థన చేసిన అన్న ద్వారా రక్షణ, ఆదరణ, ఆ వెలుగు, మహిమ, ఈ అనుభవాలన్నీ సంఘస్థులందరూ పొందాలని అనే భారంతో తను ప్రార్థన చేస్తుంది. అంతేకాదు, మరొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయం. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చటొక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశముల నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వలన బైబిల్ చదివేటప్పుడు ఇంకా బాగా పరిణితితో చదవాలి. ఇక్కడ అక్కలను అమరం చదువుతున్నారు, ఇలా ఉన్నవాడంతా అమరం మనకి అలా చదవాలి. ఇంకా మంచిది, ఆసక్తి కలిగి చదువుతున్నాం, మీరు డిస్కరేజ్ చేయడం కాదు. ఇక్కడ మరొక చదవండి. ఇక్కడ సమాధాన బలు అని రాయబడింది ఒక మాట. ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు మొదటిగా మన స్థితిని మనతో ఆయన సమాధానపడే అనుభవంలోకి వెళ్ళాలి. ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? మొదటి అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి ఒకసారి, పెడదాం తొందరగా. ఎందుకు చేయాలి ప్రార్థన? ప్రార్థన మీరు ఎత్తుకుండాలి త్వరగా. 5వ వచనమా? 5, 6. ఇది ప్రార్థన. ప్రార్థనలో రహస్యం ఇది. ప్రార్థనలో పట్టు సాధించాలండి. ఇలా చేయాలి మనం. నమ్మచండి. చూసారా ఎట్లాంటి అనుభవాలు? నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారి పట్ల కటాక్షము. నీ దాసుడైన నేను దివారాత్రులు అనేక దినాలు ఉపవాసం ఉన్నాడండి. ఎక్కడ ఎందుకు వచ్చిందండి బాధ? మా పెద్దలలో ఉన్న ఆ దేశము పాడైపోయిందని వార్తలు అన్నాడు అంతే. ఆ వచనాలు మొదట్లో ఉండాలి. 4వ వచనం. పెద్దల్లో ఉన్న ప్రాంతం, అక్కడ ఇంకో మాట సమాధం ఉన్న ప్రాంతం ఉందనుకో, అది వేరే సెంటర్. ఆ పెద్దల్లో ఉన్న పట్టణం ఉండే గొప్ప పట్టణము మహబూద్ అమ్మా అదంతా ఉండాలండి. కాబట్టి ఆ పాడైన ప్రాంతం వరకు నెహెమ్యా కన్నీరు పెడుతున్నాడు. పాడైపోయే సొదొమ గొమొర్రా వరకు అబ్రహాము కన్నీరు పెడుతున్నాడు. నాశనం నుంచి తప్పించమని, ఈ గొప్ప ఆత్మీయ అంతస్తులో నడిపించమని ప్రవక్త అయిన అన్న కన్నీరు పెడుతుంది. దివారాత్రులు వందలాది సంవత్సరాలు అవ్వడం, 100 సంవత్సరాలు పైబడి ఈ వృద్ధురాలు 110 సంవత్సరాలేమో ఆయన పట్టు విడవని వ్యక్తిగా, విసుగగా ప్రార్థన చేసే వ్యక్తిగా మానవ జీవితాల్లో కూడా ఉన్నాం. తర్వాత ఏమిటో నేను మిగలదు మొత్తం అధ్యాయం అమ్మా. ఇదేంటి మన మందిరంలో ఒక ఆవిడ ఈ ప్రార్థన
ఆవిడ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన నాకు గుర్తొస్తూ ఉంటారు. ఒకే ఆవిడ చేస్తుంది ఈ ప్రార్థన. అందరి ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకున్నారు, రికార్డ్ అవుతుంది. అందరి శ్రేష్టమైన ప్రార్థనలే, ఈ ప్రార్థన మరీ ఎక్కువ శ్రేష్టమైన. ఆమె మొదటిగా సమాధాన బలులు అర్పిస్తారు. ఇక్కడ కూడా సమాధాన బలి అర్పిస్తున్నారు. అది అర్థం ఏంటి తెలుసా? ఖాళీ చేసుకోవాలి, మనం ఖాళీ చేసుకోవాలి. నీకును నాకును అడ్డుగా ఉన్నది ఏదైనా ఉన్నదేమో అని సమాధాన పడాలి. మరొకసారి నీ అమూల్యమైన రక్తంతో నన్ను, అది సమాధాన బలి అంటే. ఆయన భరించేసారు, ఆయన బలి అయిపోయినాడు. ఇంకా బలుడు అంతతో పని లేదు మనకి. ఇంకా ద థింగ్ వీ నీడ్ ఈస్ you have to confess again and again whenever we come to the Lord's presence. దేవుని సముఖానికి ఎప్పుడు వచ్చినా కానీ తిరిగి ప్రభువా నన్ను మరొకసారి నీకు అంగీకారం కానిది నా నోటి మాట నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండాలంటే మరొకసారి నువ్వు నన్ను కడుగు. అలాగన ప్రార్థనకు ముందు ప్రార్థన ఉండాలి. లేకపోతే మన ప్రార్థన దోషభరితమైనది, అది అంతగా అంగీకారమైనది కాదు. స్నానం చేస్తే మనంత ఫ్రెష్ అవుతుంది తెలుసా? కంప్యూటర్లో రిఫ్రెష్ కావాలి మాటిమాటికి, అవునా? రిఫ్రెష్ బటన్ ఉంటుందంట, వీళ్ళందరూ తెలుసు, నాకు తెలియదు. అక్కడ కూడా దానికి కూడా ఫ్రెష్ కావాలి, ఎంచగా ఫ్రెష్ అంటారు. మరి ఆత్మ ఎదుగుతూ జరిగిన మనం కూడా ఫ్రెష్ అవ్వాలి. ఎప్పుడవుతాం మనం సమాధానము. ఎస్, ఇది దైవజనుడైన డేవిడ్తో ఉంది, దావీదులో ఉంది. ఈయన ఈ అధ్యాయంలో చూస్తే తప్పులు చేశాడండి. ఇదే అధ్యాయంలో చూస్తే దేవుని విరోధస్తుడు దావీదు. జనాభా లెక్కించమన్నాడు. సైన్యాధిపతి అని యోవాబు కూడా ఇష్టం లేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అధ్యాయం మొదటి భాగంలో మొదటి వచ్చిన అనుకుంటారు. ఏం రాయబడి ఉందండి? ఆ మాట సాతాను ఏం చేసిందండి? నీవెంతటి వాడవండి? దావీదు దైవజనుడు అని పిలవబడుతుంది. దైవజనుడు రాయబడింది దావీదు గురించి కూడా బైబిల్ చోట. మోషే గురించే కాదు, దేవుని సైతం శోధించింది సాతాను దూషుడు. నిన్ను నన్ను కూడా నిత్యము శోధిస్తాడు. కామన్ థింగ్, ఇది సర్వసాధారణం. ఆయనను మనం తిరిగి ఏం చేయాలి? అందుకే ప్రభువా నన్ను క్షమించే, ఈ ఒక్కసారి క్షమించే. పొరపడ్డాను, నేను నీకు విరోధమైన పని చేశాను, విలపించి ఉంటాడు. ఇంక ఇక్కడ రాయబడదు కొన్ని మాటలు. ప్రాధేయపడి ఉంటాడు. అది పర్వాలనిపిస్తుంది. ఏం జరిగింది తెలుసా? దైవజనుడైన ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని నుండి దిగి రావడం ఫలం. అది ప్రార్థన ఫలితం, గొప్ప ఫలం. అనేకులు బుద్ధి తెచ్చుకున్నారు. సామాన్యుడైన మాలాంటి మనుషుడైన దావీదు సైతం ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఉందా లేదా? చదవండి, మీ బైబిల్లో ఉందా లేదా? దహన బలి పెట్టే మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరము. ఆ దహన బలి ఉంది అక్కడ, సమాధాన బలుడిగా ఇస్తున్న ఆ బలిపీఠం మీదకి ఒకనాడు అగ్ని ఎట్లాగా ఏలియా ప్రార్థన చేసి కింద దిగిందో అలాగే అగ్ని కింద దిగి ఈ యొక్క దహన బలిని దహించింది. ఎంత అద్భుతం తెలుసా? ప్రార్థన ఎంత శక్తివంతమైంది తెలుసా? ప్రార్థన ఎంత ఫలభరితమైందో తెలుసా? ఫలం కలదు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు ఒక రోజున, మీరు ఫలించుటకును మీ ఫలము నీ నా ఫలము. ప్రియ సహోదరి, ఫలాలు ఏదైనా ఒక చెట్టు ఫలాలు లేకపోతే దాని కూడా గొడ్డు చెట్టు అంటామా? ఒక కుటుంబం ఫలం లేకపోతే గొడ్డు అంటాం కదా. గొడ్రాలైనా అని అంటున్నాం. కొంతమంది ఇందాక ఇసాకు భార్యను చూస్తాం. ఇసాకు భార్య పేరు గొడ్రాలైన అన్న, గొడ్రాలైన శారా అని రాయబడుతుంది. నీ గురించి నా గురించి కూడా అదే రాయబడుతుంది. అలా ఉన్నాయి మనకి. ద్రాక్షావనంలో ఖర్జూరపు చెట్టు ఉందంట. అది కూడా ఆ యజమాని చోట వచ్చాడు. తోటమారు ఉన్నాడు, యజమాని కూడా చోటకి వచ్చినాడు. ఏంటి ఇది అబ్బాయి ఏంటి పరిస్థితి ఏంటి? పోయిన సంవత్సరం చూశాను
సంవత్సరం అంతా చూస్తాం ఫలాలు లేవు, ఈ సంవత్సరం చూస్తాం ఫలాలు లేవు, నరికేద్దాం. తోటమాలి అంటున్నాడు, ఏమన్నాడండి? ఈ తోటమాలి ఎవరో తెలుసా? నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపనం చేసే తోటమాలి ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుడి పార్శ్వ కూర్చున్న ఆ ప్రభు మార్గ పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు. 2020లో చూస్తాం వీళ్ళని, ప్రార్థన లేదు బ్రతుకులో వీళ్ళకి, దేవుని మందిరానికి వస్తున్న స్థానం ఇవ్వట్లేదు, ఏ ఫలం లేదు, వాక్యానికి స్థానం ఉండదు, ప్రార్థనకు స్థానం ఉండదు, సహవాసానికి స్థానం ఉండదు. నిష్ఫలుడిగా ఉన్నాం మనం. మన జీవితము ఫలభరితంగా లేదు, జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మనము మృతులమే. కాబట్టి ఎప్పుడైనా బాలలకు వెళ్ళకపోవడం, ప్రభా మీరు భరించి మన ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు మాకు లేదు. లౌకికంగా ఇల్లు కట్టుకున్నాం, బంగారం కూడా కొనుక్కున్నాం, మేము ఎంత విశ్లేస్తున్నాం. మా ఆయన గారు బుద్ధివంతుడు, చేతమంతా తీసుకొచ్చి నా సమక్షంలో లెక్క పెడతాం. మేము దేవుడికి దర్శబాటు వచ్చినా ఇవ్వకపోయినా కానీ డబ్బంతా బ్యాగ్లో కూడా వేసుకుంటాం. మేము భౌతికంగా మాట్లాడు ఇలా, తర్వాత మీ అమ్మమ్మ కావచ్చు కానీ ఇప్పుడు మాట్లాడలేదు, నాతో చెప్పు, నేను మీ అమ్మతో చెప్తాను, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడుకొని చెప్పాలి వాళ్ళ అమ్మమ్మ, నేను కాదు. కాబట్టి అయ్యా అమ్మ ఎవరున్నామ్మా? కాబట్టి మన జీవితాలు భౌతికంగా ఇల్లు అభివృద్ధి, ఉద్యోగాలు, పిల్లల చదువులు, పిల్లల ఉద్యోగాలు, అబ్బో ఎంత అభివృద్ధిలో మన జీవితాలు. భౌతికంగా ఆల్రెడీ మంచిది మంచిది, అది కాదనట్లేదు. అయితే నీవు నేను ఒకటి, నీ ఒకటి, నీ మీద తప్పు ఒకటి, నీ మీద తప్పు ఒకటి మాకు వస్తుంది. నీ మీద తప్పు ఒకటి మాకు వస్తుంది. ఈ 2021 అలా ఉన్నతమా ప్రార్థన ద్వారా ఫలాలు చూద్దాం. మన పిల్లల జీవితాలకి ఒకరికి కలిగి విస్తరించుగా చదువు, ఉద్యోగాలు, అబ్బో ఎంత అద్దెలిపోతున్నాము మనం. మంచిది, కలిగి విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతున్నాం. ఒక మాట చెప్పనా, ఇతర పిల్లలకి మన పిల్లలకి కొంచెం పాటు వ్యత్యాసం ఉంటే బాగుందని ఏడుస్తూ ఉంటాను నేను. ఇతర మనుషులకి లోపల ఉన్న వాటికి మనకి వచ్చేస్తుంది. మీ కటింగ్ దగ్గర వ్యత్యాసం తెలుస్తుంది. మేము దేవుడు పిల్లలు, రేపు మనం దేవుడు పిలవడానికి నేను ఏడుస్తూ ఉంటాను. ఈ విషయాలు నా పిల్లల విషయం మనం కొంచెం ఆ బాబు చెప్తున్నాడు అనుకోండి పిల్లల గురించి, అమ్మంటది ఊరుకోండి, వైరాగ్యంలో ఉండమంటారా పిల్లలు? ఏంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోమంటారా ఏంటి? అమ్మ ఏమంటారు? వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఇంకా పూర్తిగా పాడైపోతారు పిల్లలు, ఎప్పుడు బాగుపడరు. అమ్మ నాన్న గర్దిస్తుంటే అమ్మ కూడా అదే త్రోవలో ఉండవలసిందే. నీ పిల్లలు పాడు చేసేదారు, నువ్వే పిల్లలు పాడు చేసేదారు, తల్లుడే పాడు చేస్తారు. నాన్న గర్దిస్తున్నప్పుడు నువ్వు కూడా అదే మార్గంలో ఉండు, అమ్మ గర్దిస్తున్నప్పుడు నువ్వు కూడా అదే మార్గంలో ఉండు. మన ఒక ఆవిడ డిఎస్పీ అయింది, ఇంకా వివాహం కూడా చేసుకున్నాడు, ప్రశాంత్ ఆమె పేరు. ఆమె ఫొటోస్ ఇప్పుడు పేపర్లో వేస్తారు. ఉన్నత స్థాయికి వెళ్ళింది, బాగా చదువుకుంది, గోల్డ్ మెడలిస్ట్ అంట, దైవ భయం కలిగింది. శాంసంగ్ గారు ఆడ ఫాదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆమె పెద్ద స్థాయికి వెళ్ళింది. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ వాడు. ఆమె సాక్షి ఏం చెప్పింది తెలుసా? న్యూస్ పేపర్లో రాశాడు, రాశాడు. మా అమ్మగారు, మా అమ్మ అంటే నా బాబు చాలా భయం ఉందమ్మా, మిమ్మల్ని బాగా తెలుస్తుంది న్యూస్ పేపర్లో, నాకు ఆవిడ కూడా బాగా తెలుసు. మా అమ్మ అంటే చాలా భయం ఉన్నాము. మా అమ్మ, మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్ అని. ఆ తాతయ్య ఎస్పీ అట, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేశారట. కాబట్టి ఎందుకో తెలుసా, ఎప్పుడూ కోపం ఉంటుంది. లూజ్ ఇస్తే నా పిల్లలు ఎక్కడ పాడైపోతారో, కోపం పడకపోతే భయభక్తులు చెప్పకపోతే నా పిల్లలు నష్టపోతారు. అది కూడా రాశారు పేపర్. దేవుడి పిల్లలుగా మనం కొద్దిపాటి ఆమె అతిశయించింది. మా నాన్నకి ఇట్లా కౌరించుకుంటాం మేము. మా అమ్మ దగ్గర మరి అటాక్ మాకు వచ్చి ఎవరికి కావాలండి, అది కావాల్సింది ఏంటి? అభివృద్ధి, అవునా కదా? అభివృద్ధి మంచిది, చేరదీయాలి. అంతేగాని అమ్మ ఒకళ్ళు గర్దిస్తుంటే కూడా సపోర్ట్ చేశారా, ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. జాగ్రత్త పడండి. కాబట్టి మన పిల్లలు ఇద్దరు కూడా
అమ్మా నాన్నలిద్దరూ కూడా భయభక్తులతో పెంచవలసిన అవసరం అది. ప్రభు దగ్గర బాధల దగ్గర కొంతమంది పిల్లలు చూస్తున్నప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళ హెయిర్ స్టైలు నాకు చాలా, వాళ్ళ తీరు, బట్ట కట్టుకునే తీరు, కొన్ని జంతువులు ఇలా తలూపుతాయి, ఇలా తలూపుతాయి, అలాగే ఎక్కడ అంటాడు. వీడు కూడా అంతే, ఎవరు చూసినా చూడడం. అబ్బాయి దగ్గర బాటలు వస్తుంది, దాని గోరు ఆ కళ్ళు లేదు అనిపిస్తారు. కళ్ళు అది 15 సంవత్సరాలు వచ్చినాడు. అది పాట పుస్తకం చూడలేదు, పక్కన పాట పుస్తకం ఉంది, పాట పుస్తకం గోరు ఇవ్వట్లేదు, పాట పుస్తకం చూడలేదు. అది అదోలేదు కదా. అభివృద్ధి పొందామా మనం? అలా ఉంది, అభివృద్ధి బాగుందా? ఏమైనా సక్సెస్ ఉందా? ఈరోజు ఎవరు రావాలి ఇక్కడికి? ఎక్కడికి? అభివృద్ధి, ఆసక్తి కావాలి. నువ్వు ఎప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు కాస్త నీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉంటే, చక్కగా పాడగలని క్వాలిటీస్ అక్కడ ఉంటే, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మైక్ దగ్గరికి నువ్వు నోరెప్పు కూడా మైక్ దగ్గరికి తీసుకొస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి? విగ్రహాలు పెట్టినట్టు మన జీవితాలు భరించేటట్టుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ వాటి కృపాదేవుడు మనం మెండుగా అనుగ్రహించే డాక్టర్ పాల్గొ ఏరియా పాల్గొ